Hi students, welcome to Bhaskars Biology. ఈ వీడియోలో NCERT క్లాస్ 12 పాయింట్ ఆఫ్ లో బయాలజీ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ దీనికి సంబంధించి పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది. అందులో మనం ఏంటంటే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోబ్స్ ని యూజ్ చేసి అవి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్ లో మనం దేనికి మైక్రోబ్స్ ని యూజ్ చేస్తాం అనేది మనం ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. రెగ్యులర్ గా మనకి మాక్సిమం ప్రతి చాప్టర్ కంప్లీట్ అయిపోయేంత వరకు మనం పార్ట్స్ వైజ్ గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మాక్సిమం ఫాలో అవ్వండి. నేను చెప్పిన నోట్స్ అంతా కూడా మీరు రాసుకోండి. ఏదైతే బోర్డు మీద ఉందో అది మీరు అంతా షార్ట్ నోట్స్ కింద రాసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ ఇయర్స్ అవ్వచ్చు, నీట్ ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ లో ఈ ప్రతి పాయింట్ కూడా ఏదో క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నోట్స్ అయితే మాత్రం మీరు రాసుకున్న దగ్గర వీడియో అయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ టాపిక్ లో ఇవాళ డిస్కస్ చేసి చూడండి మైక్రోబ్స్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. అంటే ఇండస్ట్రియల్ పర్పస్ లో మైక్రోబ్స్ ని యూజ్ చేసి మనం వేటిని ప్రొడ్యూస్ చేస్తాము అంటే నేను ఫస్ట్ వరుసగా రాస్తాను వేటిని యూజ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అంటే బెవరేజెస్, నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ఒకటి, దీంతో పాటు కెమికల్స్ ఒకటి, దీంతో పాటు ఎంజైమ్స్ ఒకటి, బయో యాక్టివ్ మాలిక్యూల్స్, వీటన్నిటిని కూడా ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ లో బల్క్ లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే బెవరేజెస్ అవ్వచ్చు, యాంటీబయాటిక్స్ అవ్వచ్చు, మనకి కెమికల్స్ అవ్వచ్చు, ఎంజైమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ బయో యాక్టివ్ మాలిక్యూల్, వీటన్నిటిని కూడా మనం ఏంటంటే ఇందులో మనకి అంటే వీటిని ప్రొడ్యూస్ చేయడానికి ఏమి యూజ్ చేస్తున్నాం, మైక్రోబ్స్ ని యూజ్ చేస్తున్నాం. సో మైక్రోబ్స్ యూజ్ చేసి ఇండస్ట్రియల్ పర్పస్ అంటే ఇండస్ట్రియల్ అని ఎందుకు యూజ్ చేస్తాం అంటే ప్రొడక్ట్స్ కింద ఇవి తక్కువ క్వాంటిటీస్ కాదు, చాలా లార్జ్ క్వాంటిటీస్ లో మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీటిని. సో అలా మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఇందులో మనకి బెవరేజెస్ కానీ యాంటీబయాటిక్స్ రెండింటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఫెర్మెంటర్స్ అంటాం. సో ఫెర్మెంటర్స్ అంటే ఏంటంటే బెవరేజెస్ కానీ యాంటీబయాటిక్స్ కానీ, సో బెవరేజెస్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వీటిని ఏం చేస్తా అంటే సో మరి ఎగ్జామ్ అంటే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ ఇండస్ట్రియల్ స్కేల్ లో లార్జ్ లో మనం ప్రొడ్యూస్ చేయాలంటే వీటిలో ఖచ్చితంగా అంటే బెవరేజెస్ ప్రొడ్యూస్ చేయాలని సరే మైక్రోబ్స్ ఉండాలి. సో మైక్రోబ్స్ లో ఏ పర్పస్ అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో వీటిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో బెవరేజెస్ అన్ని కూడా ఫెర్మెంటెడ్ అని చెప్తాం. సో ఫెర్మెంటెడ్ బెవరేజెస్ ప్రొడ్యూస్ అంటే ఫెర్మెంటేషన్ జరగాలి. ఫెర్మెంటేషన్ జరిగినప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ ఎలా వస్తుంది, లార్జ్ క్వాంటిటీలో వస్తుంది, ఎక్కువ వస్తుంది. కాబట్టి మనకి ఏం చేస్తాం ఇక్కడ రిక్వైర్స్ గ్రోయింగ్ మైక్రోబ్స్ ఇన్ వెరీ లార్జ్ వెజల్స్. సో పెద్ద వెజల్స్ ని యూజ్ చేసి ఈ పెద్ద వెజల్స్ లోపల ఏం చేస్తారు, ఈ బెవరేజెస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. సో బెవరేజెస్ ప్రొడ్యూస్ చేయడానికి మైక్రోబ్స్ అన్ని కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఈ లార్జ్ వెజల్ లో జరిగే ప్రాసెస్ ఫెర్మెంటేషన్ కాబట్టి వీటి మనం అంటే ఫెర్మెంటర్స్ అని చెప్తాం. అంటే వేటిలో అయితే మనం ఎటువంటి లార్జ్ వెజల్స్ లో అయితే మైక్రోబ్స్ ని గ్రో చేస్తూ మైక్రోబ్స్ లో జరిగేటటువంటి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల బెవరేజెస్ ప్రొడ్యూస్ అవుతాయో సో ఆ వెజల్స్ మనం ఏంటంటే ఫెర్మెంటర్స్ అని చెప్పవచ్చు. అంటే ఫెర్మెంటర్స్ అంటే లార్జ్ వెజల్స్, అందులో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్. కాబట్టి వీటిని మనం ఫెర్మెంటర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది అయితే నెక్స్ట్ ఇందులో మనకి ఫస్ట్ ఏంటంటే బెవరేజెస్. కాబట్టి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ లో బెవరేజెస్ అనేది మనకి చూడండి ఫెర్మెంటెడ్ బెవరేజెస్ అని ఇవ్వడం జరిగింది. ఇది మనం ఫస్ట్ అంటే ఒకటి చెప్పుకుంటూ వెళ్తాం. ఫస్ట్ బెవరేజెస్, తర్వాత యాంటీబయాటిక్స్, తర్వాత కెమికల్స్, తర్వాత ఎంజైమ్స్, తర్వాత మనకంటే బయో యాక్టివ్ మాలిక్యూల్ చెప్తాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బెవరేజెస్. సో బెవరేజెస్ అనేవి ఏంటంటే ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బెవరేజెస్. బెవరేజెస్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈస్ట్ యూజ్ చేయాలి. సో మనకి ఏదైతే బ్రెడ్ మేకింగ్ లో యూజ్ చేస్తామో సేమ్ అదే ఈస్ట్ ని ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. బ్రెడ్ మేకింగ్ లో యూజ్ చేయడం మనం ఏంటంటే దాన్ని మనం బేకర్స్ ఈస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈస్ట్, ఇక్కడ కూడా ఈస్ట్ యూజ్ చేస్తాం. ఈస్ట్ అనేది అవుతుంది బెవరేజెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎటువంటి బెవరేజెస్ అంటే వైన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, బీర్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు, అదే మనకి విస్కీని ప్రొడ్యూస్ చేయొచ్చు, బ్రాండీ, అదే మనకి రమ్. సో వీటిని మనం ఇవన్నీ కూడా బెవరేజెస్ అంటాం. అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ఈస్ట్ లో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అవుతూ ప్రొడ్యూస్ అయ్యే బెవరేజెస్ ఏంటి అంటే 1, 2, 3, 4, 5 టైప్స్ ఆఫ్ బెవరేజెస్ మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అయితే మనకి చూడండి దీన్ని మనం ఏంటంటే బెవరేజెస్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తుంది మనం బ్రేవర్స్ ఈస్ట్ అని చెప్తాం. ఇంతకుముందు బేకరీస్ లో యూజ్ చేస్తాం. అంటే బ్రెడ్ మేకింగ్ బేకరీలో చదువుతుంది, దాని బేకర్స్ ఈస్ట్ అని చెప్తాం. బెవరేజెస్ లో యూజ్ చేస్తాం కాబట్టి దీని మనం బ్రేవర్స్ ఈస్ట్. అంటే బేకర్స్ ఈస్ట్, బెవరేజ్ రెండు కూడా ఒకటే, రెండు కూడా మన సైంటిఫిక్ నేమ్ కదా సెకారోమైసిస్ సెర్వీసియస్. సో ఇదే ఈస్ట్ ని అక్కడ కూడా యూజ్ చేస్తాం, ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. సో ఆ ఈస్ట్ ని సో సెకారోమైసిస్ సెర్వీసియస్ ని బ్రెడ్ మేకింగ్ లో యూజ్ చేస్తాం మనం బేకర్స్ ఈస్ట్ అని చెప్తాం. ఇదే ఈస్ట్ ని
బెవరేజ్ ప్రొడక్ట్స్ లో యూస్ చేస్తాం మనం బ్రేవర్స్ ఈస్ట్ అని చెప్పి, రెండు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనం చూడండి ఈ ఫెర్మెంటింగ్ మాల్టెడ్ సెరల్స్ అంటే సెరల్స్ ని యూస్ చేసి, సో ఇక్కడ మనకంటే ఫెర్మెంటింగ్ అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టు మాల్టెడ్ సెరల్స్ ని యూస్ చేస్తాం. మనకి ఫ్రూట్ జ్యూస్ కూడా యూస్ చేసి దీంట్లో మనకి ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తాం. సో ఆ రకంగా బెవరేజ్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే బెవరేజ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే వేటి యూస్ చేస్తాము, సెరల్స్ ని యూస్ చేయొచ్చు, మనకి ఫ్రూట్ జ్యూసెస్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇలా మనకి ఫ్రూట్ జ్యూసెస్ ని యూస్ చేసి మనకి వైన్ అంతా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే సెరల్స్ మాల్టెడ్ సెరల్స్ వాటి యూస్ చేసి బీర్, వైన్, బ్రాందీ సో ఇటువంటి వాటిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి యూస్ చేసేది ఏంటంటే ఇక్కడ మనకి సెరల్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ యూస్ చేసి అందులో మనకి మైక్రోబ్స్ ని గ్రో చేస్తూ దాన్ని ఏం చేస్తాం, మనకి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో ఇథనాల్ మనకి ఇక్కడ ఆల్కహాల్ కింద అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది జరిగేది. నెక్స్ట్ వచ్చేసరికి వైన్ అండ్ బీర్. సో ఇక్కడ మనకి మొత్తం అన్ని వైన్, బీర్, విస్కీ, బ్రాందీ, రమ్ ఇలా మనకి ఓవరాల్ గా 5 టైప్స్ చెప్పుకున్నాం. 5 టైప్స్ లో ఫస్ట్ 2 టైప్స్ వైన్, బీర్ రెండు కూడా ఇక్కడ చూడండి. వైన్, బీర్ ఆర్ ప్రొడ్యూస్డ్ వితౌట్ డిస్టిలేషన్. సో డిస్టిలేషన్ ప్రాసెస్ లో కాకుండా వీటిని అంటే డిస్టిలేషన్ ప్రాసెస్ చేయడం ఏంటంటే ఆల్కహాల్ తాలూకు అంటే ఎథనాల్ తాలూకు కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయొచ్చు డిస్టిలేషన్ ప్రాసెస్ లో. డిస్టిలేషన్ ప్రాసెస్ జరగలేదు అంటే ఎథనాల్ ఏదైతే ఉందో ఆ ఆల్కహాల్ తాలూకు కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయలేం, ఎంతైతే ఉందో అంతే ఉంటుంది. సో వితౌట్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో అంటే ఇక్కడ ఒక ఈస్ట్ 13% కంటే ఎక్కువ ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి ఇందులో మనకి 13% బిలో 13% అయితే మాత్రం ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఉండడం జరుగుతుంది. ఏంట్లోనూ వైన్ అండ్ బీర్ లో. సో కాబట్టి వైన్ అండ్ బీర్ ఏం చేస్తుంది, వితౌట్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. మరి నెక్స్ట్ రిమైనింగ్ ఏంటంటే విస్కీ, బ్రాందీ, రమ్ ఈ మూడింటిని కూడా విత్ డిస్టిలేషన్ ప్రాసెస్. డిస్టిలేషన్ ప్రాసెస్ లో ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ 13% కంటే ఎబో మనం కాన్సన్ట్రేషన్ ని మనం ఆల్కహాల్ ని వీటిలో మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం. సో కాబట్టి విత్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో అంటే ఆల్కహాల్ కాన్సెంట్ ఇంక్రీజ్ చేసే ప్రాసెస్ మనం డిస్టిలేషన్ ఉంటాం. సో విత్ డిస్టిలేషన్ ద్వారా ప్రొడ్యూస్ అవి ఏంటి, విస్కీ, బ్రాండీ, రమ్ కింద మనం చెప్పుకోవచ్చు. వితౌట్ డిస్టిలేషన్ ప్రాసెస్ లో ప్రొడ్యూస్ అవి ఏంటంటే వైన్ అండ్ బీర్. సో వైన్ అండ్ బీర్ లో ఆల్కహాల్ కాన్సెంట్ తక్కువగా ఉంటుంది, రిమైనింగ్ వాటిలో ఆల్కహాల్ కాన్సెంట్ అబౌవ్ 13% అంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈస్ట్ 13 కంటే ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలిగితే చచ్చిపోతుంది. కాబట్టి అంతకు మించి ఎక్కువ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు ఈస్ట్ అనేది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇది మనకి ఫెర్మెంటెడ్ బెవరేజ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి యాంటీబయాటిక్స్. సో సెకండ్ మన యాంటీబయాటిక్స్ కదా, యాంటీబయాటిక్స్ తర్వాత ఏం చెప్పుకున్నాం, కెమికల్స్ తర్వాత ఎంజైమ్స్ తర్వాత బయో యాక్టివ్ మాలిక్యూల్స్. సో ఫస్ట్ మనకి ఏంటంటే బెవరేజ్ కంప్లీట్ అయిపోయినాయి. బెవరేజ్ తర్వాత చెప్పుకున్నది ఏంటంటే యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ కూడా ఏమవుతుంది, యాంటీబయాటిక్స్ అంటే గ్రీక్ వర్డ్, ఇదొక గ్రీక్ లాంగ్వేజ్ రావడం జరిగింది. ఇందులో మనకి యాంటీ అంటే ఎగైనెస్ట్. సో యాంటీ అంటే ఎగైనెస్ట్. సో యాంటీ అంటే మనకి ఎగైనెస్ట్ అని అర్థం, బయో అంటే లైఫ్ అని అర్థం. సో యాంటీ అంటే యాంటీబయాటిక్స్ అని పదం అంటే గ్రీక్ వర్డ్ ఇది. యాంటీ అంటే ఎగైనెస్ట్ అని, బయో అంటే లైఫ్ అని. సో ఎగైనెస్ట్ లైఫ్ అంటారు. రెండింటిని కలిపి మనం అంటే మనం చూడండి టుగెదర్ మీన్స్ ఎగైనెస్ట్ లైఫ్ అని ఎందుకంటాం అంటే ఎగైనెస్ట్ లైఫ్ అనేది హ్యూమన్స్ కదా, అంటే మనకి మనం ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి ఎగైనెస్ట్ కాదు. ఇక్కడ చూడండి డిసీజ్ కాజ్ చేసే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగైనెస్ట్, వాట్ లైఫ్ కి ఎగైనెస్ట్ అని మనం చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకోలేదు. అదే నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ పాయింట్ ఆఫ్ దే ఆర్ ప్రో లైఫ్. వీటి మనకి లైఫ్ ని సేవ్ చేయగలుగుతుంది. కాబట్టి మనకి హ్యూమన్ పాయింట్ ఆఫ్ లో నాట్ ఎగైనెస్ట్ అనము. ఎవరికి ఎగైనెస్ట్ అని చెప్తాం అంటే ఎవరైతే డిసీజ్ కాజ్ చేస్తే ఆర్గానిజమ్స్ మాత్రమే ఎగైనెస్ట్ కింద మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది యాంటీబయాటిక్స్ పాయింట్ ఆఫ్ లో. అయితే యాంటీబయాటిక్స్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసరికి ఇక్కడ చూడండి యాంటీబయాటిక్స్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్. ఇవి ఒక కెమికల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ బై సమ్ మైక్రోబ్స్. కొన్ని మైక్రోబ్స్ నుంచి యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఏంటా మైక్రోబ్స్ అంటే ఎక్కువగా బ్యాక్టీరియా, ఫంగస్ ని యూస్ చేసే యాంటీబయాటిక్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఏం చేస్తుందంటే కిల్ ఆర్ రిటార్డ్ ద గ్రోత్ ఆఫ్ అదర్ మైక్రోబ్స్. ఎవరి మైక్రోబ్స్ అంటే డిసీజ్ కాజ్ చేసే మైక్రోబ్స్ చంపేయడం కానీ లేదా వాటి తాలూకు గ్రోత్ ని ఆపేయడం కానీ చేయడం జరుగుతుంది యాంటీబయాటిక్. అంటే యాంటీబయాటిక్స్ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏవైతే డిసీజ్ కాజ్ చేస్తే అదర్ మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చంపడం కానీ లేదా వాటి గ్రోత్ ని ఆపడం కానీ. సో ఇది వీటిలో జరిగేటటువంటి అంటే వీటిని యూస్ చేయడం ద్వారా జరిగేటువంటి ప్రాసెస్ యాంటీబయాటిక్స్. అయితే మనకి ఫస్ట్ డిస్కవర్ చేసిన యాంటీబయాటిక్ ఏంటంటే పెన్సిలిన్. సో పెన్సిలిన్ మనకి ఫస్ట్ డిస్కవర్ చేయడం. సో పెన్సిలిన్ వాజ్ ద ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్. ఇది మనం ఫస్ట్ డిస్కవర్ చేశారు. ఎవరు డిస్కవర్ చేశారు, డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ దీన్ని మనకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి వస్తుంటే ఈయన ఎలా ప్రొడ్యూస్ చేశాడంటే ఈయన ఎక్కువగా స్టెఫిలోకోకస్ అనే ఒక బ్యాక్టీరియా మీద ఈయన రీసెర్చ్ చేస్తున్నాడు. అంటే కల్చర్ ప్లేట్స్ ని యూస్ చేసి ఇలా కల్చర్ ప్లేట్స్ లో ఈ బ్యాక్టీరియాని గ్రో చేస్తున్నారు. సో గ్రో ఇవన్నీ కూడా ఇందులో మనకి ఏమవుతుందో బ్యాక్టీరియా గ్రో అవుతుంది. ఎవరా బ్యాక్టీరియా అంటే స్టెఫిలోకోకస్ అనే బ్యాక్టీరియా గ్రో చేస్తారు. సో ఇందులో 1, 2, 3, 4 ఉంది. సెకండ్ కల్చర్ ప్లేట్ ని ఈయన వాష్ చేయలేదు, వాష్ చేయకుండా పక్కన వదిలేస్తారు. రిమైనింగ్ అన్ని కూడా వాష్ చేశారు.
సో నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, అలాగా వీటి గ్రోత్ అనేది 1, 3, 4లో బాగానే జరుగుతుంది. కానీ సెకండ్ దానిలో వీటి బ్యాక్టీరియల్ గ్రోత్ జరగలేదు. ఎందుకు దాన్ని వాష్ చేయలేదు. వాష్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఒక ఫంగస్ గ్రో అవుతుంది. ఏంటో ఫంగస్ అంటే పెన్సిలియం నొటేటమ్ అనే ఒక ఫంగస్ ని ఇందులో గ్రో అవడం వల్ల ఇది ఏం చేస్తుంది, బ్యాక్టీరియా గ్రోత్ ని ఆపేస్తుంది, అంటే బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో చంపడం వల్ల ఇందులో మనకి స్టెఫిలోకోక్ అనే బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వలేదు. దేనివల్ల, పెన్సిలియం నొటేటమ్ ఒక ఫంగస్ గ్రో అవడం వల్ల. సో ఆ రకంగా మనకంటే ఇది బ్యాక్టీరియాని చంపడం జరుగుతుంది. సో ఆ రకంగా ఒక ఫంగస్ బ్యాక్టీరియా గ్రోత్ ని ఆపేటువంటి పవర్ ఉంది. సో అలా ఆ రకంగా మనకి యాంటీబయాటిక్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అయితే యాంటీబయాటిక్స్ వాజ్ ఎస్టాబ్లిష్ మచ్ లేటర్. అయితే ఈయన యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేశారు కానీ దాన్ని ఎక్కడ యూజ్ చేయలేదు. అలెగ్జాండర్ ఎక్కువగా యూజ్ చేసింది ఏంటంటే ఎన్ఎస్ సైన్ ఒకరు, దీంతో పాటు అంటే హవార్డ్ ఫ్లోరీ ఒకరు. సో ఇద్దరు కూడా మనకి ఎప్పుడు యూజ్ చేశారంటే ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ట్రీట్ అమెరికన్ సోల్జర్స్ wounded, అంటే ఎవరైతే దెబ్బలు తగిలినాయో గాయాలైన అమెరికన్ సోల్జర్స్ కి ఇద్దరు కూడా ఎక్కువ యూజ్ చేస్తారు ఈ పెన్సిలిన్. సో ఇక్కడ World War II అమెరికన్ సోల్జర్స్ కి ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళు ఆ వూడ్స్ నుంచి రికవర్ అవడం జరిగింది. సో కాబట్టి యాంటీబయాటిక్స్ యూసెస్ ఆ రకంగా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయింది, వీళ్ళ వల్ల అయింది అనమాట. అయితే నెక్స్ట్ మనకి ఏమైందంటే ఫ్లెమింగ్ కి, చైన్ కి, ఫ్లోరీకి ముగ్గురు కూడా మనకి నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే 1945లో. సో ఈ డిస్కవరీ పాయింట్ ఆఫ్ లో ఈ నోబెల్ ప్రైజ్ అయితే వీళ్ళ ముగ్గురికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1945. సో ఇది మనకి యాంటీబయాటిక్స్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కెమికల్స్, ఎంజైమ్స్, యాంటీబయాటిక్స్, బయో యాక్టివ్ మాలిక్యూల్స్ ఏంటండి మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.